బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సంతానం లేనివారు పుత్రకామేష్టి యాగం ఈ కలియుగంలో చేసుకోవచ్చా? సమస్తం శ్రీరామాయణంలో ఉన్నాయి. నాకు సంతానం లేదే అని కాకుండా దశరథుడు ఏ విధంగా బాధపడ్డాడు అంటే, నేను కుటుంబిని కాను. కుటుంబి అంటే ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, కూతురు, అల్లుడు, అతిథి, ఇల్లాలు, ఈ వరుసకు ముందు తల్లి తండ్రి, మాతాపిత స్నుషౌ పుత్రౌ, పుత్రి పత్ని అతిథి స్వయం, 10 మంది ఉంటే కుటుంబీ అంటూ శ్రీరామాయణంలో దశరథుడు బాధపడి మంత్రి సుమంత్రుడితో ఇలా వ్యక్తపరిచి తన అభిప్రాయాన్ని, నా రాజ్యంలో అందరూ కుటుంబం గలవారే అయి ఉన్నారు. శ్రీరామాయణానికి గోవిందరాజీయ వ్యాఖ్యానంలో ఈ సందర్భాన్ని మనం విశేషంగా గమనించవచ్చు. ఇందు నిమిత్తమై నేనేం చెయ్యాలి అడగగా, రోమపాదుని అల్లుడైనటువంటి ఋష్యశృంగల వారి చేత యజ్ఞం నిర్వహింపజేస్తే, అది కూడా అశ్వమేధ యజ్ఞం నిర్వహింపజేస్తే దేశానికి యోగకరం. ఈ నేపథ్యంలో అశ్వమేధ యాగం చేస్తూ అందులో చిట్ట చివరగా పుత్రకామేష్టిని నిర్వహిస్తాడు దశరథుడు. సుందరకాండలో సీతాదేవి వచ్చిన ఈ హనుమంతుడు రాక్షసమాయికి చెందినవాడా ఏమా అనే అనుమానంతో రాముడు ఎలా ఉంటాడు వర్ణించవలసినది అని అడగగా 35వ సర్గ సుందరకాండ. సమస్తమైన రాజరిక లక్షణాలు, రాజ చిహ్నాలతో ఉండేటటువంటి రాజా రామచంద్రుడిని వర్ణించిన ఆ హనుమంతుడి వర్ణన ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకోదగిన అంశం అయి ఉన్నది. పుత్రకామేష్టి యాగం చేస్తే ఎలాంటి కుమారుడు పుడతాడు, ఇదిగో ఇలాంటి కుమారుడు పుడతాడు అంటూ శ్రీరామాయణం వర్ణిస్తుంది. ఈనాటి కాలంలో కలియుగంలో యజ్ఞాలు యాగాలు చేస్తే సంతానం కలుగుతా అండి, మీరు భలే చెప్తారు అని ఎవరన్నా అంటారేమో. నమ్మకం ఉంటే కలుగుతుంది. నమ్మకం ఉంటే కోరుకున్నది మనం సాధించుకోవచ్చు. మన మనసులో ఉండాలి ఆ నమ్మకం. నిజంగా మీరు కాళికాదేవిని చూచారా అన్న వివేకానందుడు అడిగిన మాటకు సమాధానంగా రామకృష్ణ పరమహంస చూచాను చెప్పినవి 3 అక్షరాలు. ఆ మాటతో స్వామికి వివేకానందుడు భక్తుడయ్యాడు. ఉదాహరణ ఎక్కడో అనుకోకుండా ఈ పుత్రకామేష్టి యాగాన్ని ఎలా చేయాలి ఏదైనా గ్రంథంలో ఉందా? నిర్ణయ సింధువు అనే గ్రంథంలో, అలాగే ధర్మ ప్రవృత్తి అనే గ్రంథంలో ఈ పుత్రకామేష్టి యాగ నిర్వహణ సవివరంగా చెప్పబడి ఉంది. ధర్మ ప్రవృత్తి ఈ గ్రంథంలో, ధర్మ సింధువు అనే గ్రంథంలో కూడా చూడవచ్చు. వచన రూపంలో ధర్మ సింధువు అనే గ్రంథంలో మరింత క్షుణ్ణంగా పుత్రకామేష్టి యాగ విధి విధానాలను తెలుసుకోవచ్చు. 3 రోజులు చేసే యాగమిది. విశ్వాసంతో ఎవరికి వారు చేసుకోవలసిన యాగమిది. దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో ప్రతి అంశం అమ్మకానికి, కొనుగోళ్లకు, వ్యవహారాలకు చెందినదిగా అయిపోయిన నేపథ్యంలో విశ్వాసం తగ్గి చేస్తున్నందువలన ప్రయోజనం కలగడం లేదే కానీ సంపూర్ణమైన విశ్వాసంతో చేస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.